దేవుని నామములు ప్రార్థన చేసుకుంటున్నారా? టెల్ మీ ఆన్సర్, నాకు కావాలా. ప్రార్థన చేసుకుంటున్నారా? అందరూ బాగున్నారు కదా? ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తున్నారా? ఎన్ని గంటలకి లేస్తున్నారమ్మా? ఉదయాన్నే ఎన్ని గంటలకు లేచి ప్రార్థిస్తున్నారు? మా స్థితిని బట్టి మా నిద్రను బట్టి మేము లేస్తున్నాం అంటారా? సరే, ఓకే. ప్రార్థన చేస్తున్నారు. దేవుడు గడిచిన పరిశుద్ధ దినం నుంచి ఇప్పటి వరకు కూడా మనల్ని ఎంతగానో కాపాడి ఆయన కృపలో భద్రపరిచి, ఎవరు కూడా నిద్రపోకూడదమ్మా. దేవుని మాటలు మనము వినాలా, దేవుని మాటల మీద మనం లక్ష్యం ఉంచాలా. అప్పుడు మన హృదయాలు తెరవబడతాయి, మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు దేవుడు, మంచి జీవితాన్ని ఇస్తాడు, మన కుటుంబాలు కట్టబడతాయి, మన జీవితాలు కట్టబడతాయి. నిద్రాత్మ అనేది మన దగ్గరకు రాకూడదు. అందరము కూడా మెలకువగలిగి దేవుని యొక్క మాటలు విని ఆ మాటల ప్రకారంగా మనము నడుచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నిద్ర బాగూడదు. నిద్ర వస్తామంటే కొంచెం మొహం కడుక్కోనండి, సరేనా? దేవుడు గడిచినటువంటి పరిశుద్ధ దినం నుంచి ఇప్పటి వరకు కూడా మనల్ని ఎంతగానో కాచి అందరూ కూడా నా వైపు తిరగాలన్నమాట. ఎవరు కూడా అందరూ కూడా అటు ఇటు కూర్చోకూడదు, అందరూ కూడా ఇట్లా. ఎందుకంటే దేవుని వైపు చూస్తే దేవుని యొక్క మహిమ ప్రభావాలు మనకు దేవుడు అనుగ్రహిస్తాడన్నమాట. దేవుని వైపు చూడాలి మనము. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తే వాళ్ళల్లో ఉండేటివి మనకు వస్తాయన్నమాట. దేవుని వైపు చూడాలా, దేవుని యొక్క సన్నిధి వైపు చూడాలా, దేవుని యొక్క ముఖం వైపు చూడాలా. అప్పుడు దేవుని యొక్క ప్రసన్నత మన జీవితానికి ఇవ్వబడుతుంది. కాబట్టి దేవుడు మనకు ఎంతగానో తోడుగా ఉండి గడిచినటువంటి వారమంతా కూడా కాపాడినాడు. ఈ యొక్క పునరుద్ధాన దినములో దేవుడు మనకు సహాయం చేసి ఆయన్ని స్తుతించి ఘనపరిచి మహింపరిచి ఆయన ఆరాధించేటటువంటి భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి దేవుని యొక్క వాక్యములోనికి మనము వెళదాము. అందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదువుదాము. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మనము గ్రహిస్తాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము 2వ వచనము. కాబట్టి మీరు సమాధానమున బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటి యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. చాలమ్మా. ఇక్కడ పౌలు గారు ఎఫెసీయులతో చెప్తున్నటువంటి మాట, మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేవారుగా ఉండాలా. ఐక్యమును కాపాడుకునే వారముగా ఉండాలా. ఐక్యతను పోగొట్టుకునే వారముగా మనము ఉండకూడదు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ ఆశీర్వాదము, శాశ్వతమైనటువంటి జీవము, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాక్యము వారి యందు నిలిచి ఉంటుంది. ఎవరి దగ్గర ఉంటుందంట? ఎవరైతే సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్నటి యందు శ్రద్ధ నిలిపిన వారు. శ్రద్ధ నిలపాలా. ఏటి యందు మనం శ్రద్ధ నిలపాలా? ఆతిథ్యం చేయుటలో మనము శ్రద్ధ చూపించాలంట. కొన్ని మనము శ్రద్ధ కలిగి మనం చేయాలని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తున్నాము. ఇదే విధంగా ఐక్యతను కలిగి ఉండేదానికి కూడా మనము శ్రద్ధను కలిగి మనము ఉండాలా. ఐక్యతను కాపాడుకోవాలా. ఎందుకంటే ఐక్యత లేని చోట ఏముండదంట? దేవుని యొక్క ప్రభావం ఉండదు, దేవుని యొక్క కృప ఉండదు, దేవుని యొక్క ఆశీర్వాదం ఉండదు. దేవుని యందు మనకు సమాధానం అనేది ఉండదు. కాబట్టి ఐక్యమును కాపాడుకునే వారముగా ఉండాలా, ఐక్యతను కాపాడుకునే వారముగా ఉండాలా. మనము ఎప్పుడైతే సమాధానం అనే బంధాన్ని మనము కలిగి ఉంటామో అప్పుడు ఐక్యత అనేది మనలో ఉంటుంది. ఎక్కడైతే అనైక్యత ఉంటుందో అక్కడ ఎవరు పరిపాలన చేస్తూ ఉంటారు అంటే
అపవాది పని అక్కడ జరుగుతూ ఉంటుందన్నమాట. దేవుని కార్యం అక్కడ జరగదు, దేవుని ఆలోచన అక్కడ జరగదు, దేవుని యొక్క ప్రభావం మహిమలు అనేటివి అక్కడ ఉండవు. ఎక్కడైతే ఐక్యత ఉంటుందో, ఎక్కడైతే సమాధానం ఉంటుందో, అప్పుడు దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సమాధానం, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల అనేది ఉంటుంది అని మనము గమనించాలా. దేవుని యొక్క ప్రభావము మన దగ్గర ఉండాలా. దాని వల్ల మనకు ప్రయోజనం అనేది ఉంటుంది. అది మన దగ్గర లేకపోతే మనకు ఎటువంటి ప్రయోజనము దేవుని ద్వారా మనకు రాదు. దేవుని ద్వారా మనము ఎటువంటి ఈవిని కూడా మనము పొందుకోలేము. అక్కడ అపవాది కార్యాలు అనేటివి చాలా ప్రబలంగా ఉంటాయి. ఎప్పుడైతే అనైక్యత మన దగ్గరకు వస్తుందో, ఎప్పుడైతే ఐక్యతను మనము కలిగి వండుకుంటా ఉంటామో, అక్కడ ఏమి వస్తాయి అని అంటే, అపవాది కార్యాలు అనేటివి ఎలా ఉంటాయంట, అవి దూషణలు, తర్వాత అక్రమాలు, అన్యాయాలు, ద్వేషాలు, మత్తతులు, కుట్రలు, కుతంత్రాలు, విభేదాలు, ఇవన్నీ కూడా అక్కడ చోటు చేసుకుంటాయన్న. ఇవన్నీ కూడా అక్కడ పెరుగుతాయంట. అక్రమాలు పెరుగుతాయంట, దూషణలు పెరుగుతాయంట, దౌర్భాగ్యపు స్థితి పెరుగుతుందంట. అక్కడ దేవుని యొక్క కృప అనేది, దేవుని యొక్క కాపుదల అనేది, దేవుని యొక్క భద్రత అనేది, దేవుని యొక్క ఆశీర్వాదం అనేది అక్కడ ఉండకుండా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదా, అక్రమము విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుందట. ఇవన్నీ ఉండటం వల్ల ఏమి చల్లారిపోతుంది అని అంటే, మనలో ప్రేమ చల్లారిపోతుందంట. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగినటువంటి దేవుడు, ప్రేమ స్వరూపిగా, ప్రేమతో ఆయన సమస్తమును కూడా జయించినటువంటి దేవుడు, ప్రేమనే ధ్వజంగా పట్టినటువంటి దేవుడు, ప్రేమతో ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళి కోసం ఆయన రక్తమును దారబోసినటువంటి దేవుడు, ప్రేమించినటువంటి దేవుడు. మనము పాపి స్థానంలో నిలబడుకుని ఉన్నప్పుడు మన మీద అపారమైన ప్రేమను చూపించినటువంటి దేవుడు. కాబట్టి దేవుడు ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడమంటున్నాడు. సహోదరుల ప్రేమ నిలవరంగా ఉంచమంటున్నాడు. సహోదరులు ఒకరినొకరు మిక్కటముగా ప్రేమించుకోమంటున్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క దూషణలు, ఈ యొక్క అక్రమాలు, ఈ యొక్క చెడుగు అనేది మనలో చోటు చేసుకుంటుందో, అనైక్యత ఉన్న చోట ఏమి చోటు చేసుకుంటుందంట, అనైక్యత. ఒకరి మధ్య ఒకరికి సమాధానం లేకపోతే, ఒకరి మధ్య ఒకరికి ఐక్యత లేకపోతే అక్కడ ఏముంటుందంట, దూషణలు, ఇంకా దూషణలు, అక్రమాలు, ఎన్నో దేవునికి విరోధమైన కార్యాలన్నీ కూడా అక్కడ చేరిపోతాయి. దేవునికి ఆయాస్కరమైన కార్యాలన్నీ కూడా అక్కడ చేరిపోతాయి. ఎందుకంటే అక్కడ అపవాది అక్కడ పరిపాలన చేస్తూ ఉంటాడు కాబట్టి ఇవన్నీ కూడా అక్కడ చోటు చేసుకుంటాయి. ప్రేమ అనేది అక్కడ ఉండదు. ఎందుకంటే ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుందంట, అన్నిటినీ తాళుకుంటుందంట, అన్నిటినీ తట్టుకుంటుందంట, అన్నిటినీ నమ్ముతుందంట, అన్నిటినీ కూడా తను చేయగలిగినటువంటి స్థితికి తీసుకొని వచ్చేదే ప్రేమ. ప్రేమ అనేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తును మనము ధరించుకున్నప్పుడు, యేసుక్రీస్తును వస్త్రంగా మనం ధరించుకున్నప్పుడు ఆయన స్వభావ లక్షణాలన్నీ కూడా మనలో ఉండాలా. మనలో అవి మాత్రమే కనబడాలా. అపవాది కార్యాలు అనేటివి మనలో కనబడకూడదు. అపవాది యొక్క కుయుక్తులు అనేటివి మనలో ఉండకూడదు. ప్రేమ మాత్రమే మనలో కనబడాలా. ఎప్పుడైతే ఇవన్నీ కూడా మనలో కలిగి ఉంటాయో ప్రేమ అనేది చల్లారిపోతుంది. ఒకరి మీద ఒకరికి ద్వేషాలు కలుగుతాయి, ఒకరి మీద ఒకరికి మత్తతులు, ఒకరి మీద ఒకరికి విభేదాలు, ఒకరి మీద ఒకరికి కష్టాలు, ఇవన్నీ కూడా మనలో చోటు చేసుకొని దేవుని ప్రేమను మనం చూపెట్టలేకుండా, దేవునికి విధేయులు కాకుండా దేవునికి అవిధేయులుగా మనము జీవించటానికి అపవాది మనల్ని ప్రేరేపిస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఐక్యతను పోగొట్టుకునే వారముగా ఉండకూడదు, ఐక్యతను కాపాడుకునే వారముగా ఉండాల. సమాధానమును వెదకి దాన్ని వెంటాడమన్నాడు. సమాధానము లేని స్థితిలో సమాధానమును వెదకి దాన్ని వెంటాడమన్నాడు. అది ఎంత ఆశీర్వాదాన్ని ఇస్తుంది మనకు, అది ఎంత దేవుని యొక్క కృపను మనకు అనుగ్రహిస్తుంది. ఆ సమాధానం అనేది లేకపోతే దేవుని యొక్క ఆశీర్వాదం అనేది మనకు రాదు అని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి మనము సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో
సమాధానముగా ఉండాలా. సాధ్యము కానిదంటూ ఏమన్నా ఉన్నదా? సాధ్యము కానిదంటూ ఏమన్నా ఉన్నదమ్మా? ఏమీ లేదు. దేవునికి అసాధ్యమైన కార్యం అంటూ ఏమీ లేదంట. అదేవిధంగా దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకి కూడా అసాధ్యమైన కార్యము ఏది ఉండదంట. ఎందుకంటే మనం చేయాలంటే చేస్తాము. దేవుని ప్రేమ మనలో ఉంటే దేనికైనా కూడా మనము తట్టుకుంటాము, దేనికైనా కూడా మనము ఓర్చుకుంటాము, దేనికైనా కూడా తాళుకుంటాం, మనము దేనికైనా కూడా నిలబడతాము. ఆ ప్రేమ మనలో లేకపోయిందనుకో, మనలో ఏముంటుందంట? వాళ్ళకేందులే మనము మాట్లాడు, వాళ్ళేం పెద్ద ఇదే అని అనుకుంటాము. ఆ ప్రేమ మనలో ఉంటే చిన్నదైనా కూడా సరే మనకు పెద్దవాళ్ళుగా, వాళ్ళు గనులుగా, గొప్ప వాళ్ళగా మనకు కనబడతారు. వారిని ప్రేమతో మనం చూసినప్పుడు. మనలో ద్వేషం ఉండేటప్పుడు, అనైక్యత ఉండేటప్పుడు మన యొక్క ఆలోచన అలా ఉండదు. మన ఆలోచన వేరైపోతుంది. వాళ్ళు ఎంతలే అనే ఒక తత్వానికి మన మనసు వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంట? ఈ యొక్క స్థితి మనలో ఉన్నదా లేదా? ప్రేమ అనేది మనలో ఉన్నదా లేదా? ఐక్యత అనేది మనలో ఉన్నదా లేదా? ఐక్యతను మనం కాపాడుకుంటున్నామా లేదా? ఐక్యత ఉన్న చోట దేవుని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి దేవుని యొక్క వాక్యంలో ఉంటుంది. ఐక్యత ఉన్న చోట దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఐక్యత ఉన్న చోట దేవుని యొక్క జీవం ఉంటుంది. ఐక్యత ఉన్న చోట సకలమైనటువంటి కృపా వరములు అక్కడ ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడా మనలో ఉన్నాయా లేవా? ఒకవేళ లేకపోయినా కూడా సరే ఉన్నవి అని మనము భ్రమపడుతున్నామా? భ్రమలో జీవిస్తున్నామా? వాస్తవంలో ఉన్నామా? అవాస్తవంలో ఉన్నామా? ఏటిని మనము మన జీవితంలోనికి తీసుకుంటున్నాము? ఎప్పుడైతే ఐక్యత ఉంటుందో ఎవరిని కూడా నువ్వు ఏ విధంగా కూడా సరే నీ మనసులో వారిని బట్టి ఎటువంటి కష్టం అనేది నీకు కలగదు. ఎటువంటి దూషణ అనే మాటలు నీ నోటి గుండా రావు. ఎటువంటి కష్టతరమైనటువంటి మాటలు నీ నోటి గుండా రావు. ఐక్యత, అక్కడ ప్రేమ ఉంటుంది. ఇవి లేనప్పుడు ప్రేమ చల్లారిపోతుంది. ఇప్పుడు నాలో ప్రేమ ఉన్నదా లేదా? నాలో ప్రేమ ఉన్నదా లేదా? ఒకసారి మనము పరిశీలించుకోవాలంట. అదే కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం చూడమ్మా. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకొనిడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనిడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. చాలమ్మా. ఇప్పుడు యేసుక్రీస్తు మనలో ఉంటే మనలో ఏముంటుంది? యేసుక్రీస్తు మనలో ఉంటే మనలో ఏముంటుందంట? యేసుక్రీస్తు ప్రేమా స్వరూపి, ప్రేమామయుడు. ఆయన ప్రేమ, ఆయన మనలో ఉంటే ఆ ప్రేమ అనేది మనలో ఉంటుంది. ఇక్కడ ఆ ప్రేమ మనలో ఉన్నదా లేదా? ఆ విశ్వాసం మనలో ఉన్నదా లేదా? ఒక్కసారి మనము పరీక్షించుకోవాలా, మనము పరిశీలించుకోవాలా. ఆ వాక్యపు వెలుగులో మనం ఏం చేసుకోవాలంట? వాక్యపు వెలుగులో మనల్ని చూసుకోవాలంట. ఇప్పుడు అద్దములో చూసుకున్నప్పుడు మన ముఖము మనకు తేటంగా కనబడుతుంది కదా. కాబట్టి ఒక్కసారి మనము పరిశీలించుకుందాం. ఎక్కడ పరిశీలించుకుందాము? ఎక్కడమ్మా? మన విశ్వాసమును పరీక్షించుకుందాం. మన ప్రేమను పరీక్షించుకుందాం. మనలో ఉన్న ఐక్యతను పరీక్షించుకుందాం. ఎలా ఉంది? ఒక్కసారి వాక్యపు వెలుగులో మనము విమర్శించుకుందాం. మనమే ఎవరో మనల్ని విమర్శించాల్సిన అవసరం లేదు. ఎవరో మనకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఆత్మదేవుడు ప్రతి ఒక్కదాన్ని కూడా నీకు బోధిస్తామని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ కూడా నీకు తెలియజేస్తానని చెప్తున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటుంది వాక్యం? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని. ఎవరో వచ్చి మిమ్మల్ని శోధించబడలే.
అపవాది శోధించబడలేదు, దేవుడు శోధించబడలేదు, ఏ మనుషుల చేత మనం పడకూడదు. కానీ మనకు మనమే దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనమే విమర్శించుకోవాలా, మనమే తర్కించుకొని చూసుకోవాలా. వ్యక్తిగతంగా మనం ఎలా ఉన్నాము, కుటుంబ పరంగా మనం ఎలా ఉన్నాము, సంఘ పరంగా మనం ఎలా ఉన్నాము, సమాజ పరంగా మనం ఎలా ఉన్నాము అన్నది మనకు మనముగానే విమర్శించుకోవాలా. వాక్యాన్ని ముందు పెట్టుకుని, వాక్యం అనే అద్దాన్ని మన ముందు పెట్టుకొని మన వ్యక్తిగతంగా మనము విమర్శించుకునే వారముగా ఉండాలా. అదేవిధంగా కుటుంబంలో మన కుటుంబం ఎలా ఉంది, మన కుటుంబ స్థితిగతులు ఎలా ఉన్నాయి, మన కుటుంబంలో దేవుని యొక్క కృప ఉన్నదా, దేవుని యొక్క ప్రభావం ఉన్నదా, దేవుని యొక్క మహిమ ఉన్నదా, దేవుని యొక్క వాక్యం చేత నా కుటుంబం నడిపించబడుతున్నదా, దేవుని యొక్క ఆత్మ చేత నా కుటుంబం నడిపించబడుతున్నదా అని ఒక్కసారి మన కుటుంబ పరంగా మనము విమర్శించుకోవాలా. అదేవిధంగా సంఘ పరంగా మనము విమర్శించుకోవాలా. సంఘములో నా పాత్ర ఏమిటి, సంఘములో నా స్థితి ఏమిటి, సంఘ సభ్యత్వంలో సంఘాన్ని బట్టి నా స్థితి, నా పరిస్థితి, నా ఆలోచన, నా యొక్క ధోరణి, నా యొక్క పనులు, నా యొక్క ఏదైనా కూడా సరే సంఘపరంగా నేను ఎలా ఉన్నాను అనేది వాక్యంలో నిన్ను నీవు, నన్ను నేను విమర్శించుకునే వారముగా ఉండాలి. సంఘపరంగా సంఘానికి నేను ఖ్యాతికరంగా ఉన్నానా, మహిమకరంగా ఉన్నానా, ఆశీర్వాదకరంగా ఉన్నానా, సంఘానికి నేను ఉపయోగకరంగా ఉన్నానా, సంఘంలో నేను ఒక పాత్రగా ఉన్నానా, ఒక ఆత్మగా ఉన్నానా, ఒక పనిముట్టుగా ఉన్నానా, ఒక పరిక్రమగా ఉన్నానా, దేనికి నేను సంఘములో ఏ విధమైనటువంటి ఉపయోగకారిగా నేను ఉన్నానా లేదా, సంఘానికి నేను క్షేమకరంగా ఉన్నానా లేదా, సంఘానికి నేను దీవెనకరంగా ఉన్నానా లేదా. నా దగ్గరకు చిన్న బిడ్డలు వచ్చినారనుకో, యవన బిడ్డలు వచ్చినారా, ఎవరన్నా వచ్చినా కూడా సరే నేను ఒక ప్రార్థన చేస్తూ ఉంటా. ఏమనంటే, బిడ్డలు కుటుంబ పరంగా ఆశీర్వాదకరంగా ఉండాలా, సంఘ పరంగా బిడ్డలు ఆశీర్వాదకరంగా, సంఘానికి బిడ్డలు ఖ్యాతి మంచి పేరు తెచ్చే బిడ్డలుగా ఉండాలని వారికి ప్రార్థన చేయటం జరుగుతుందన్నమాట. అదేవిధంగా సంఘపరంగా మనము ఎలా ఉన్నాము, సంఘపరంగా మన జీవితాలు సంఘములో సంఘానికి క్షేమకరంగా, సంఘానికి అభివృద్ధికరంగా, ఆశీర్వాదకరంగా, మహిమకరంగా మన జీవితాలు ఉన్నాయా లేవా అనేది వాక్యపు వెలుగులో మనము విమర్శించుకునే వారముగా ఉండాలా. అదేవిధంగా సమాజ పరంగా అనగా అంటే మన చుట్టుపక్కల వారి, మన కుటుంబాల ద్వారా మన యొక్క గ్రామము, మన యొక్క ఇరుగు పొరుగు వారు, మన యొక్క బంధువులు, మన యొక్క స్నేహితులు, మనకు తెలిసిన వారి దగ్గర మన సాక్ష్యము. వ్యక్తిగతంగా మనం ఎలా ఉన్నామో చూసుకోవాలా, తర్వాత కుటుంబ పరంగా మనం ఎలా ఉన్నామో చూసుకోవాలా, తర్వాత సంఘ పరంగా మనం ఎలా ఉన్నామో చూసుకోవాలా, తర్వాత సమాజ పరంగా నేను హానికరంగా ఉన్నానా, నేను హానికరంగా ఉన్నానా, శ్రేయస్కరంగా ఉన్నానా, క్షేమకరంగా ఉన్నానా. అనేకులకు క్రైస్తవులు దీవెనకరంగా ఉండాలంట, అనేకులకు దీవెనకరంగా ఉండాలా, అనేకులకు మహిమకరంగా ఉండాలా, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంట. క్రైస్తవులు, దేవుని నమ్మిన బిడ్డలు, దేవుణ్ణి ఎరిగినటువంటి బిడ్డలు, దేవుణ్ణి స్తుతించేటటువంటి బిడ్డలు, దేవుని నిజంగా ప్రేమించేటటువంటి బిడ్డలు అనేకులకు దీవెనకరంగా, అయ్యా నా కుటుంబం అనేకులకు దీవెనకరంగా ఉండాలయ్యా, నా జీవితం అనేకులకు దీవెనకరంగా ఉండాలయ్యా, నా ప్రార్థన అంటే నా యొక్క ఆత్మీయ జీవితం అనేది అనేకులకు దీవెనకరంగా, మహిమకరంగా ఉండాలి ప్రభువా అని మనము ప్రార్థన చేసుకునేటటువంటి వారముగా ఉండాలి. మరి ఇలా సమాజ పరంగా మనము ఎలా ఉన్నాము అనేది వాక్యములో మనము విమర్శించుకోవాలి. ఎక్కడో విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. వాక్యపు వెలుగులో ఎక్కడమ్మా వాక్యపు వెలుగులో మనము విమర్శించుకునేటటువంటి వారముగా మనము ఉండాలా. వాక్యపు వెలుగులో మనము విమర్శించుకునే వారముగా ఉండాలా. దేవుడు నా ద్వారా, వ్యక్తిగతంగా నా ద్వారా, నా కుటుంబము ద్వారా, నా సంఘము ద్వారా, నా యొక్క సమాజము ద్వారా
నేను నా దేవుణ్ణి నేను చూపించగలుగుతున్నానా? నా దేవుణ్ణి నేను కనపరచగలుగుతున్నానా? నా దేవుణ్ణి నేను బయలుపరచగలుగుతున్నానా? బయలుపరచుటికే మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. యేసుక్రీస్తు మనలో బయలుపరచబడాల, అనేకులకి మన ద్వారా బయలుపరచబడాలా. అలా నా కుటుంబం ద్వారా బయలుపరచబడుతున్నదా? నా వ్యక్తిగత జీవితం ద్వారా బయలుపరచబడుతున్నదా? లేదా నా సంఘం ద్వారా బయలుపరచబడుతున్నదా? నా సమాజం ద్వారా బయలుపరచబడుతున్నదా? ఎలా అనేది మనము గమనించాల. దేవుని యొక్క వాక్యముల మనము విమర్శించుకునే వారముగా ఉండాల. అప్పుడు మన తప్పులు, మన పొరపాట్లు మనకు తెలియజేయబడుతుంది. దావీదు అన్నాడు ఒక మాట, తన పొరపాట్లు గ్రహించగలిగిన వాడు ఎవడు అన్నాడు. వారి పొరపాట్లు అనేటివి వారికి తెలియదు. కానీ వాక్యము చదివినప్పుడు, ఇప్పుడు అద్దములో నీ ముఖం చూసుకున్నప్పుడు నీ ముఖంలో ఏమున్నదో నీకు తెలియదా? నీ ముఖంలో ఎలాంటి మరక ఉన్నదో నీకు తెలియదా? చక్కగా నువ్వు నీళ్ళ దగ్గరికి వెళ్ళి నీ ముఖాన్ని కడుక్కొని శుభ్రం చేసుకొని వచ్చుకుంటావు. ఎందుకంటే నీ ముఖము మంచిగా లేదు కాబట్టి నీ ముఖాన్ని నువ్వు కడుక్కుంటావు. అదేవిధంగా ఈ వాక్యం చదివినప్పుడు నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అరకొరకలు, అవిధేయతలు, పొరపాట్లు, పాపములు, ద్వేషాలు ఏముందో నీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఈ వాక్యం చదివితే నీకు చూపిస్తాయి అన్నమాట. నీకు చూపిస్తాయి. నీలో పొరపాటు ఉన్నదా? నీలో నీతి ఉన్నదా? న్యాయం ఉన్నదా? యథార్థత ఉన్నదా? ప్రేమ ఉన్నదా? ఏమున్నది? నీలో సమాధానం ఉన్నదా? ఏదైనది కూడా సరే దేవునికి నువ్వు విధేయుడుగా ఉన్నావా, అవిధేయుడుగా ఉన్నావా అన్నది ఈ వాక్యపు వెలుగు అనేది నీకు, నాకు, మనందరికీ కూడా మన జీవితాలను తెలియజేస్తాయి. అందుకే మనము వినువారు మాత్రమై ఉండక దానిని జరిగించువారమై ఉండాలని యాకోబు పత్రికలో మనము ఒక మాట చూద్దాం. 1వ అధ్యాయము 22వ వచనంలో చూడమ్మా. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారునై ఉండుడి. చాలమ్మా. వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకోకుండా వాటి ప్రకారంగా ప్రవర్తించువారునై మనం ఉండాలి. అవును, మనము వినుమారు మాత్రమై ఉండి దాని ప్రకారంగా చేయని వారమైతే వింటాము, ఆ వాక్య ప్రకారంగా చేయని వారమైతే, ఆ వాక్య ప్రకారంగా నడవని వారమైతే, ఆ వాక్య ప్రకారంగా జీవించిన వారమైతే మనమల మనమే మోసపుచ్చుకుంటున్నామా? మనమే మోసపుచ్చుకుంటున్నామా లేదా? ఇంకా వాక్యం చదవమ్మా. ఎవడైనను వాక్యం వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖము చూసుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తాను చూసుకొని అవతలికి పోయి తనెట్టివాడో వెంటనే మర్చిపోతాడంట. అంటే వాక్యం విన్నప్పుడు అవును, నేను ఈ వాక్యములో ఇలా ఉండాలా, ఈ వాక్యములో నేను ఈ విధంగా ఉండాలా అని తన ప్రవర్తన మార్చుకోవాలని వాక్యం వింటాడే గాని ఆ వాక్య ప్రకారంగా జీవించటానికి తన మనసును ఆయుత్తపరచుకొనడు. తన మనసును దేవుని వాక్యం వైపు మరల్చుకోలేడు. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని విని దాని ప్రకారంగా మనం చేయకపోతామో అప్పుడు దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రభావం, మహిమల వాక్యం అనేది మనలో ఉంటుందా? ఉండదా? ఉంటుందమ్మా? ఉండదు. మనలో ఈ వాక్యం అనేది, ఈ ప్రభావం అనేది, ఈ కృప అనేది మనలో లేకపోతే, ఎందుకంటే వాక్యం నువ్వు విన్నప్పుడు నీవు సరి చేసుకోవాలా, నీ జీవితాన్ని దిద్దుకోవాలా, నీ బ్రతుకును మార్చుకోవాలా, నీ స్థితిగతులను మార్చుకోవాలా, నీ కుటుంబాన్ని మార్చుకోవాలా.
నీ యొక్క ఆలోచన ధోరణి మార్చుకోవాలా. నీ యొక్క ప్రతి ఒక్క స్థితిని దేవునికి అనుగుణంగా, దేవునికి అతి సమీపముగా, దేవునికి అతి దగ్గరగా మన జీవితాలను మనం మార్చుకునే వారముగా ఉండాలా. ఏటి ద్వారామా? వాక్యం విన్నవారమైతే, ఆ వాక్యాన్ని మన జీవితంలోనికి తీసుకున్న వారమైతే దేవుని ఇష్ట ప్రకారంగా మనము జీవిస్తాము. దేవుడు కోరుకున్న విధంగా మన జీవితాన్ని మనం మార్చుకుంటాము. దేవుడు మనము ఎలా ఉండాలా, నా బిడ్డ ఎలా ఉండాలా, ఎలా ఉంటే నేను నా బిడ్డను చూసి ఇష్టపడతానో అనేది దేవుడు మన పట్ల ఆయన ఏది ఆశిస్తాడో, ఏది ఉద్దేశిస్తాడో, ఏది ఆలోచిస్తాడో అది ఆయన కలిగి సంతోషిస్తాడు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము చేసినప్పుడు అదే దేవుని యొక్క మహిమ ప్రభావం అనేది మనలో ఉంటుంది. అప్పుడు మనలో దైవికమైనటువంటి ప్రేమ ఉంటుంది. ప్రేమ ఏం కప్పేస్తుందంటమ్మా? ప్రేమ సమస్తమైనటువంటి దోషాలన్నిటిని కూడా కప్పేస్తుందంట. ఆ ప్రేమ లేకపోతే అన్ని మనకు చాలా సూక్ష్మమైనటివి కూడా మనము భూతద్దములో పెట్టి వెతుక్కుని మరీ దాన్ని బయలుపరుస్తూ ఉంటాం అన్నమాట, ఆ ప్రేమ అనేది లేకపోతే. కానీ ప్రేమ అనేది సమస్తమైనటువంటి దోషాలను ఏం చేస్తుందంట? కప్పేస్తుందంట. ఇప్పుడు ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం విని ఆ వాక్య ప్రకారంగా జీవించకపోతే మనమే మోసపుచ్చుకుంటూ దేవుని యొక్క కృపా ప్రభావం అనేది, వాక్యం అనేది, మహిమ అనేది మనలో లేకుండా దేవుడిచ్చేటటువంటి అనుగ్రహాన్ని మనము పోగొట్టుకుంటాము అని రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4-5 వచనాలు చూద్దామమ్మా. లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించెదవా. నీ కాఠిన్యమును, మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుందువా. నీకు నీవే కొన్ని సమయాలలో, కొన్ని సందర్భాలలో, కొన్ని స్థితిగతులలో ఇతరుల ద్వారా మనము మోసగించబడవచ్చు, ఇతరుల ద్వారా పడగొట్టబడవచ్చు, ఇతరుల ద్వారా మనము నష్టపోవచ్చు. ఎప్పుడమ్మా? కొన్ని సమయాలలో మనము, ఎందుకంటే పూర్తిగా వారి మీద డిపెండ్ అయిపోయి వారిని పూర్తిగా నమ్మి కొంతమంది ద్వారా మనము మోసపోతాము, కొంతమంది ద్వారా మనము నష్టపడతాము, కొంతమంది ద్వారా మనము ఇబ్బందులు కూడా పడతాము కూడా. ఎందుకంటే ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క సందర్భం అనేది అలా వచ్చి మనముగా కాకుండా ఇతరుల ద్వారా మనము నష్టపోవటము, పడిపోవటము, త్రోయబడటము అనేటివి జరుగుతూ ఉంటాయి. ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయంట. కానీ కొన్ని సందర్భాలలో మనమే, నీకు నువ్వే ఏమంటున్నాడమ్మా ఇక్కడ? నీ కాఠిన్యమును, మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే, మనమే మన స్వయంకృత అపరాధము ద్వారా మనమే నష్టాన్ని, నాశనాన్ని తెచ్చుకునే వారముగా, దేవుని యొక్క ప్రభావాన్ని పోగొట్టుకునే వారముగా, దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకునే వారముగా, దేవుని యొక్క సమాధానాన్ని పోగొట్టుకునే వారముగా మనమే ఎవరి ద్వారా మోసగించబడటము కాదు, ఎవరి ద్వారానో నష్టపడటము కాదు, ఎవరి ద్వారానో ఇబ్బందులు పడటము కాదు. కానీ కొన్ని సందర్భాలలో మనమే ఉగ్రతకు చోటిచ్చి మనమే నాశనాన్ని తెచ్చుకునేటటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అని చెప్పడానికి కూడా ఒక సందర్భాన్ని మనం చూద్దాము. 1వ రాజులు
21 25వ వచనం. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడును లేడు అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇతరుల ద్వారా మనము మోసగించబడవచ్చు, నష్టపోవచ్చు, ఇబ్బంది పడవచ్చు. కానీ కొన్ని సమయాలలో మనకు మనమే మన స్వయంకృత అపరాధము ద్వారా నాశనాన్ని తెచ్చుకునే వారముగా మనము ఉంటామని ఈ యొక్క వాక్యాన్ని మనము చూడొచ్చు. ఎందుకంటే తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడును లేదు. ఎందుకంటే 21వ అధ్యాయంని మనము ధ్యానం చేసామనుకో, మనం చదువుకున్నామనుకో, 21వ అధ్యాయము 1వ రాజులు 21వ అధ్యాయము 1 నుంచి మనం చూసుకుంటే ఇక్కడ నాబోతు అనే ఒక వ్యక్తి కనబడతాడు. ఇక్కడ నాబోతు తన యొక్క పిత్రార్జితం ఉంటుంది, తన యొక్క ఆస్తి ఉంటుంది. ఈ యొక్క ఆహాబు రాజుగా ఉంటాడు. ఎప్పుడైతే ఈ యొక్క నాబోతు యొక్క ద్రాక్ష తోట ఈ ఆహాబుకి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆహాబు వచ్చి నాబోతుతో ఆ ద్రాక్ష తోటను అడిగినప్పుడు ఆయన ఇవ్వడు. ఎందుకంటే నా పిత్రార్జితము నేను అమ్ముకునేదానికి నాకు ఇష్టం లేదు, నేను ఇవ్వను అని చెప్పాడు. ఎవరు కూడా తన పిత్రార్జితమును అమ్ముకోరు, దాన్ని ఇవ్వటానికి ఎవరు కూడా ముందుకు రారు. ఏశావు కాకుంటే తన జ్యేష్ఠత్వాన్ని ఒక పూట కూటి కొరకు అమ్మేసుకున్నాడు. కానీ ఎవరు కూడా తన యొక్క హక్కును అధికారాన్ని ఎవరు కూడా అమ్ముకోరు అనేది మనము ఈ యొక్క వాక్యంలో చూస్తామన్నమాట. ఇక్కడ నాబోతు ద్రాక్ష తోట ఆహాబు దగ్గర మనం చూసినట్టయితే ఆయన అమ్మడు. ఈయన కొనాలని, అంతకంటే నీకు ఇంకా మేలైనది మంచిది నేను ఇస్తాను, ఆ ద్రాక్ష తోట నాకు చాలా అనుకూలంగా ఉంటుంది, నాకు కలిసి వస్తుంది, నా పొలంలో కలుస్తుంది, నా ఇంటిగా కలుస్తుంది, కాబట్టి అది నాకు ఇవ్వు అన్నప్పుడు ఆ యొక్క నాబోతు ఇవ్వకుండా ఖచ్చితంగా నేను ఇవ్వను అంటాడు. ఇవ్వనన్నప్పుడు ఇతనికి కోపం వస్తుంది, మూతి ముడుచుకొని వచ్చేసి ఇంట్లోకి వచ్చి భోజనం చేయకుండా ఎవరితో మాట్లాడకుండా ఆయన పడుకొని ఉంటాడు. పడుకొని ఉన్నప్పుడు తను చేసింది తప్పని గ్రహించడు. ఎందుకంటే ఈరోజు తన పొరపాట్లు దావీదు చెప్పినట్లుగా తన పొరపాట్లు గ్రహించగలిగిన వాడు ఎవరు గ్రహిస్తారు? తన పొరపాట్లు గ్రహించేవారు ఎవరు? మనం చేసే తప్పులు మనకు తెలియబడాలా. మనం చేసే పొరపాట్లు మనకెవరో చెప్తే మనకు తెలియబడాల్సిన అవసరం లేదు, మనకే తెలియబడాలా, మనమే తెలుసుకోవాలా. మనలో తప్పున్నదా, ఒప్పున్నదా, మనలో పొరపాటు ఉన్నదా లేదా, మనలో అవిధేయత ఉన్నదా, మనలో పాపం ఉన్నదా, మనలో దోషం ఉన్నదా, మనలో ఎటువంటి దేవునికి విరోధమైన కార్యాలు మనలో ఏమున్నాయి అని మనం తెలుసుకోవాలంటే ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలా, ఈ వాక్యాన్ని మనం చదువుకోవాలా, వాక్యాన్ని మనం వినాలా, వాక్యానికి చెవి ఎగ్గాల. అందుకే అన్నాడు, ధర్మశాస్త్రం వినబడకుండా తన చెవిని తొలగించుకున్న వాని ప్రార్థన ఏయము. ధర్మశాస్త్రాన్ని వినకుండా మేం పెద్ద భక్తులము, మాకు అంతా వచ్చు, వాళ్ళు చెప్తే మేమేం తినేది, మాకు అంతా తెలుసు అని ఒక భ్రమలో జీవిస్తున్నటువంటి వారికి ఎంత చెప్పినా కూడా సరే అది వారికి తలకి ఎక్కదు. ఎందుకంటే ఆ మైండ్ సెట్ అలా ప్రిపేర్ చేయబడి ఉండదు అన్నమాట. ఏ మంచిని కూడా తీసుకునేటటువంటి స్థితిలో ఆ మైండ్ లేదు, ఆ మనసు లేదు. ఎందుకంటే ఒకటిగానే మనసులో పెట్టుకున్నారంటే ఇంకెంత మంచినా కూడా సరే ఆ ఒక్కటి ఇటన్నిటి. ఎందుకంటే బుద్ధిహీనత అనేది కొంచెమైనా కూడా జ్ఞానాన్నంతటిని కూడా తెల్లగొట్టేస్తుందంట. బుద్ధిహీనత అనేది మనలో చేరకూడదు, దుష్టత్వం అనేది మనలో చేరకూడదు. ఆ బుద్ధిహీనత అనేది మనలో ఉన్న జ్ఞానాన్ని తెల్లగొట్టేస్తుందంట. అప్పుడు ఎంత చెప్పినా కూడా మన మైండ్కి ఎక్కదు. మనకు మనమే నీతిమంతులుగా, మనకు మనమే అన్నీ తెలిసిన వారంగా మనము
తన చెవిని తొలగించుకున్న వాని యొక్క ప్రార్థన హేయము అంటుంది. వాక్యం వినకుండా నువ్వెంత ప్రార్థన చేసినా అది వ్యర్థమే. వాక్యం నీ మనసులోకి తీసుకోకుండా నువ్వెంత ప్రార్థన చేసినా, నువ్వెంత కన్నీరు కార్చినా, నువ్వెంత విలపించినా కూడా సరే అది వ్యర్థమే. వ్యర్థమే. వాక్యం నీ మనసులోకి రావాలా, వాక్యం నీ మనసులో అది పొడవబడాలా, నీ మనసులో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రం మచ్చరం అంతా కూడా బయటికి రావాలా. కఠినంగా గురువిందు కఠినం చేసుకున్నట్లు మన మనస్సును కఠినం చేసుకోకూడదు. వాక్యం వినేటప్పుడు వాక్యం మీద శ్రద్ధ నిలుపు, వాక్యం మీద శ్రద్ధ నిలుపు. వాక్యాన్ని నీ హృదయంలోనికి తీసుకో. నీలో ఉన్నటువంటి అవిధేయతలు బయటికి తీసుకొని వస్తున్న వాక్యము. నీలో ఆ అవిధేయత చేరి ఈ వాక్యాన్ని నీ హృదయంలోనికి పోనీయకుండా నిన్ను ఎక్కడ వరకు నిలిపేస్తున్నదో, ఆశీర్వాదం నీ జీవితంలోనికి రాకుండా అది నిలిపేస్తున్న దాన్ని నువ్వు ముందు ఎరుగు. ముందు కళ్ళు తెరువు. నువ్వు కళ్ళు తెరువు, నీ నేత్రాలు తెరిచి చూడు. నేత్రములు తెరిచిన వాడి యొక్క సంగతులు నీతో చెప్తున్నా, ఆ చెప్తున్నటువంటి ఆ మాటలు వినటానికి నీ యొక్క చెవి తెరవబడాలా. ఆ దేవుని యొక్క మహిమ చూడటానికి నీ కన్ను తెరవబడాలా. ఆ దేవుని యొక్క వాక్యం నీలో ఫలించాలంటే నీ హృదయం తెరవబడాలా. ఇవేవి తెరవబడకుండా నీలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నావనంటే అది నిన్ను నీవుగా మోసపరుచుకుంటూ, నిన్ను నీవుగా భ్రమలో పెట్టుకొని నిన్ను నీవుగా భ్రమపరుచుకుంటున్నావని అర్థము మీరు గ్రహించాలా. ఇక్కడ ఆహాబు చేసినటువంటి అవిధేయత. ఎందుకంటే తనకు జ్ఞానము లేదు. తనకు తాను జ్ఞానం లేదు. ఎవరో చెప్పిన మాటను తీసుకొని ఇది తప్ప ఒప్ప, ఇది పొరపాట, ఇది ఏంది పరిశీలించు. వాక్యములో పరిశీలించు, వాక్యములో పరిశోధించు. దావీదు అన్నాడు కదా, నన్ను పరీక్షించయ్యా, నన్ను పరిశోధించయ్యా, నీ కాయస్కరమైన నాలో ఏదో ఉంటే తీసేయి ప్రభువా. దేవుని ప్రేమకు దూరం అవ్వకూడదు, దేవుని యొక్క సావాసానికి దూరం అవ్వకూడదు, దేవుని యొక్క ప్రార్థనకు దూరం అవ్వకూడదు, దేవునిలో ఐక్యతకు దూరం అవ్వకూడదు. ఐక్యతను పోగొట్టుకున్నప్పుడు అక్కడ అపవాది కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. అపవాదికి నువ్వు సరెండర్ అయిపోయినట్టే, అపవాదికి నువ్వు దాసోహం అయిపోయినట్టే, అపవాది యొక్క చెప్పు చేతల్లో నువ్వు ఉన్నట్టే. గానీ దేవుని యొక్క వాక్యములో నువ్వు ఉన్నట్టుగా నిన్ను భ్రమపరుస్తూ ఉన్నది. కాబట్టి దాన్ని ముఖ్యంగా నువ్వు గమనించుకోవాలి. ఎందుకంటే మనల్ని భ్రమపెట్టి తన యొక్క వలలోకి లాక్కునేదానికి అపవాదిగాడు వాడు ప్రయత్నాలన్నీ కూడా మన మీద ప్రయోగిస్తూ ఉంటాడు. కాబట్టి నేను ఏ స్థితిలో ఉన్నాను అనేది మనము వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాలంట. ఇక్కడ మరి ఆహాబు ఏం చేశాడంట, తన యొక్క భార్య యొక్క ప్రేరణ, మూతి ముడుచుకొని వచ్చి పడుకున్నాడు. అప్పుడు వచ్చింది ఈమె రౌడీ రాణి. ఏదైనా కూడా సరే తన మాటల గారడితో దేన్నైనా కూడా సరే మభ్య పెట్టగలిగినటువంటి సత్తా ఆమెకు. అది వెన్నతో పెట్టినటువంటి విద్య. ఎవరినైనా కూడా సరే, ఎలాంటి వారినైనా కూడా తిప్పికొట్టేటటువంటి టాలెంటు, తెలివి ఆమెలో ఉన్నది. ఇప్పుడు వచ్చింది. ఏందయ్యా నువ్వు దానికి పోయి మూతి ముడుచుకొని ఉండవులే, అదెంత పని, నిమిషంలో నేను చేసుకొని వస్తాను, నువ్వు లేచి అన్నం తిని సంతోషంగా ఉండు అంటే చెడు బోధన, చెడుకు ప్రేరేపించేటటువంటి భార్య, చెడుకి మనల్ని దాన్ని చెయ్యడానికి మనల్ని ప్రోత్సహించేటటువంటి భార్య. అవునయ్యా, తప్పు మనకొద్దు. తన యొక్క పిత్రార్జితం అది ఎవరు దానికెందుకు నువ్వు బాధపడుతున్నావు? అది వద్దు. ఇతరులది మనము ఆశించకూడదు, ఇతరుల సొత్తు మనము ఆశించకూడదు. మనకింత ఉన్నది నువ్వు రాజు అయ్యా, నీకు రాజుకు నీకు ఏమి లేదు, నీకేది కావాలంటే నీ కాళ్ళ కడకొస్తుంది, అదెంత, అది మనకు అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ నీతి మాటలు చెప్పి తన భర్త మనస్సును మార్చాల్సినటువంటి భార్య ఏం చేసిందంట, అదెంత పని అయ్యా, నిమిషంలో పోయి నేను చేసుకొస్తాను, నువ్వెందుకు బాధపడుతున్నావు?
నువ్వెందుకు మూతి ముడుచుకొని అలిగి అన్నం తినకుండా పండుకోండవులే, నువ్వు లేచి మొహం కడుక్కొని అన్నం తిని సంతోషంగా ఉండు, నేను నిమిషంలో తీసుకొచ్చి అది నీ పేరటన నేను రాసి నీకు ఇచ్చేస్తాను అన్నప్పుడు ఆయన లేచి ఏం చేశాడంట, భార్య చెప్పిన ప్రతి మాట వినాల, భర్త కాదంటాం లేదమ్మా. భర్తలారా, భార్యలారా, భర్త చెప్పిన మాట భార్య వినాలా, భార్య చెప్పిన మాట భర్త వినాలా. కానీ మనము దాన్ని ఆలోచించాలన్నమాట. అది మంచిదా చెడ్డదా, అది మంచిదా చెడ్డదా. చెడ్డ వాటిని బట్టి నీ భర్తను నువ్వు ఎంకరేజ్ చేస్తున్నావా, ప్రోత్సహిస్తున్నావా, నువ్వు టేక్టీజీగా తీసేసుకొని చెడులో అతను నడిపించేస్తున్నావా, ఒకసారి ఆలోచించాలా. ఇది మంచి మార్గమా చెడ్డ మార్గమా, ఇది మంచి మాట చెడ్డ మాట, ఇది మంచి త్రోవ చెడ్డ త్రోవ. మంచి దానికి నేను నా భర్తని ప్రేరేపిస్తున్నానా, చెడ్డ వాటికి నేను ప్రోత్సహిస్తున్నానా అనేది మనము గమనించుకోవాలా. అదేవిధంగా మన భార్య ఏదైనా చేస్తున్నప్పుడు భర్తగా ఉండేటటువంటి భర్త ఏం చేయాలంట, భార్యను కూడా ఆమె యొక్క పరిస్థితిని కూడా చూసి అది మంచిదా చెడ్డదా, గుట్టిగా వాళ్ళు ఏది చెప్తే అది నమ్మకూడదు. వాళ్ళకి ఇతరుల మీద కష్టం ఉంటుంది, వాళ్ళు ఏదన్నా చెప్పేస్తూ ఉంటారు. మనం వాటన్నిటిని నమ్మేదానికి మన చెవినివ్వకూడదు, మన మనసునివ్వకూడదు. ఎందుకంటే మనకంటూ ఒక జ్ఞానం ఉండాలి, మనకంటూ ఒక ఆలోచన ఉండాలి, మనకంటూ ఒక నీతి ఉండాలి, మనకంటూ ఒక యథార్థత ఉండాలి, మనకంటూ ఒక సత్యం ఉండాలి, మనకంటూ ఒక దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గర ప్రతి ఒక్కటి కూడా మనము సేధించుకోగలము, శోధించుకోగలము, చూసుకోగలము. మనల్ని పరిశీలించుకొని ఒక మంచి మార్గంలో నడిపించుకునేటటువంటి జ్ఞానం అనేది మనకుండదు. కాబట్టి ఎవరు చెప్పిన, మూర్ఖుడు అంటే ఎవరు చెప్పిన మాట వింటాడంట. మూర్ఖుడు ఏం చేస్తాడంట, ఎవరు చెప్పింది కూడా దాన్ని మంచి చెడ్డ అని ఆలోచించకుండా ఎవరు చెప్పింది కూడా నమ్మేసి వాళ్ళ ప్రకారంగా చేస్తూ ఉంటాడంట. అదేవిధంగా ఇక్కడ అమ్మగారు ఏం చేసిందంట, అయ్యగారిని నువ్వేం తప్పు చేయటం లేదు నాయన, నువ్వు లేచి అన్నం తినేసి నువ్వు సంతోషంగా ఉండు, నిమిషాల్లోకి నీ పాదాల దగ్గరికి ఆ పొలము, ఆ పత్రాలు, అవన్నీ రాతకోతలంతా చేసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టేస్తానులే అని చెప్పేసింది. ఇంకేం చేశాడు అయ్యగారు, ఏం చేశాడు, లేచి భోజనం చేసుకున్నాడు. సంతోషంగా ప్రేరణ అంటే ఈమె యొక్క ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి ఏం చేశాడంట, కీడు. భర్తను సంతోష పెడుతున్నావా, భార్యను సంతోష పెడుతున్నావా, తప్పును తప్పుగా ఖండించు, పొరపాటుగానే చూడు. నీ భర్త అంటే ఎక్కువ కాదు, నీ భార్య అంటే ఎక్కువ కాదు, నీ బిడ్డలంటే ఎక్కువ కాదు. ఎవరి ద్వారానైనా కూడా సరే తప్పు పొరపాటు ఉంటే నువ్వు అక్కడ నిలబడి దాన్ని చెప్పగలిగినటువంటి ధైర్యం అనేది నీలో ఉండాల. అప్పుడే నువ్వు నిజంగా దేవుని నమ్మినటువంటి విశ్వాసివి. ఖండించగలిగేటటువంటి విశ్వాసం అనేది నీలో, తప్పును ఖండించేటటువంటి తత్వం అనేది నీలో ఉండాల. నువ్వు దేవుని నిజంగా నమ్ముకొని దేవుని యొక్క చిత్తములో నడవబడతా ఉంటే, నా భర్త చేసిందే తప్పే కాదు, నా భార్య చేసింది తప్పే కాదని మనము వాళ్ళకి వంతబాడి వాళ్ళని చెడు మార్గంలో నడిపించేదానికి మనము తాత్కారణముగా మనం ముంగుర్తుగా ఉండకూడదు. తప్పును తప్పుగా ఖండించు, పొరపాటుగా ఖండించు. ఇది తప్పు, దేవునిలో ఇది తప్పు అని నీకు తెలిసినప్పుడు దాన్ని ఎందుకు నువ్వు సపోర్ట్ చేస్తావు, దాన్ని ఎందుకు నువ్వు ప్రోత్సహిస్తావు, దాన్ని ఎందుకు నువ్వు మభ్య పెడతావు, మళ్ళీ ఇంకొక దాన్ని తీసుకొచ్చి పూస్తావు. నువ్వు దానికి బ్యారేజ్ చేసి దానికి పోటీ పెట్టి దాన్ని నువ్వు మభ్య పెట్టేస్తున్నావు. అది వద్దు. మనకు మనం దేవుని దగ్గర యథార్థంగా ఉండాలా, మనకు మనం దేవుని దగ్గర నిర్దోషులుగా ఉండాలా, మనకు మనం దేవుని దగ్గర ఎవ్వరికి ఎటువంటి అపకారము, ఎటువంటి అన్యాయం చేసేవారముగా మనం అనకూడదు. మన మనస్సాక్షి మనల్ని గద్దించకూడదు. ఎవరో వచ్చి నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్పే వరకు కూడా మనము ఆ పొరపాటుని మనలో ఉంచుకోకూడదు.
ఎందుకంటే ఎవరున్నారు మనకు చెప్పేదానికి? మన బోధకుడు ఎవరంట? మన బోధకుడు ఎవరంట? దేవుడు. మనం తప్పు చేస్తున్నామా ఒప్పు చేస్తున్నామా మనకు తెలియజేసేది వాక్యము. వాక్యం వినబడకుండా తన చెవిని తొలగించుకున్న వాని ప్రార్థన హేయము అన్నాడు. ధర్మశాస్త్రాన్ని వినేవారమై మాత్రమే ఉండి దాని చెయ్యి నొల్లకపోతే మనము ధర్మశాస్త్రాన్ని జరిగించేటటువంటి నీతిమంతులుగా మార్చబడతామా? మార్చబడము. ధర్మశాస్త్రాన్ని వినేవారమై ఉండి దాని ప్రకారంగా నడవకపోతే మనము నీతిమంతులుగా మార్చబడము. ఆ వాక్యాన్ని మనముగా మనము మన అనుకూలాన్ని బట్టి మనకు పోల్చుకోకూడదు. వాక్యం చదువు, వాక్యములో ఉన్నటువంటి యథార్థతను కనిపెట్టు, వాక్యములో ఉన్నటువంటి నిజాన్ని కనిపెట్టు, వాక్యములో ఉన్నటువంటి వాస్తవాన్ని కనిపెట్టు. ఆ ప్రభావాన్ని నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి, నీ సంఘంలోనికి, నీ సమాజంలోనికి నీ ద్వారా తీసుకొని రా, నీ ద్వారా పరిచయం చెయ్యి. తెలియకపోయిందా నీ కుటుంబంలో? తెలియకపోయిందా నీ సంఘములో? తెలియకపోయిందా నీ వ్యక్తిగత జీవితంలో? తెలియకపోయిందా నీ సమాజంలో? నీ ద్వారా పరిచయం చేయి. నువ్వు దానికి వారధిగా, నువ్వు దానికి మార్గముగా, నువ్వు దానికి దారిగా నిలబడు. దారికి కంచు కొట్టేటటువంటి వాడుగా మనం ఉండకూడదు. కంచి కొట్టినోడిని కరొస్తుంది. ఏది? పాముగా చేస్తుంది. కంచికి అడ్డం వేసే వాళ్ళంగా మనము, దారికి అడ్డం వేసే వాళ్ళంగా మనం ఉండకూడదు. దారి చూపించే వారముగా మనం ఉండాలి. ధర్మశాస్త్రాన్ని మనము ధ్యానించే వారముగా, ఆ ధర్మశాస్త్రాన్ని జరిగించే వారముగా ఉన్నప్పుడే దేవునిలో మనము నీతిమంతులుగా మార్చబడతాము. అలా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని మన యొక్క అనుకూలానికి మనం మార్చుకొని మొండిగా మనం మాట్లాడుతూ ఉంటే సత్యాన్ని సమాధి చేసినట్టే, మంచిని సమాధి చేసినట్టే, న్యాయాన్ని సమాధి చేసినట్టే. కాబట్టి ఎవ్వరు కూడా పరపక్షమందు ఉన్నవాడు మన గురించి చెడ్డ మాట మాట్లాడకుండా మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. వాక్యపు వెలుగులో ఎవరు నా ఇంటి ముందుకు వచ్చి నాకు న్యాయం చెప్పేటటువంటి వారుగా వారికి నేను అవకాశం ఇవ్వకూడదు అనేది మన జీవితంలో, మన కుటుంబంలో, మన సంఘములో మనం కలిగి ఉండాలా. అప్పుడు దేవుని యొక్క ప్రభావం అనేది ఎక్కడుంటుందంట? ఎక్కడుంటుంది? నీ జీవితంలో ఉంటుంది, నీ సంఘంలో ఉంటుంది, నీ కుటుంబంలో ఉంటుంది, నీ బిడ్డలకు ఉంటుంది. నీ ఉన్నటువంటి ఆ ఏరియా మొత్తము కూడా అది ప్రజ్వరిల్లుతుందంట. నీ చుట్టుపక్కల ఉన్న వారందరికి కూడా అది సువాసనకరంగా మారుతుందంట. మన ఒక ఆమె పాడింది ఒక పాట, సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మలో ఆరాధన, సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మలో ఆరాధన. ఒంటిలో సీమోను ఇంటిలో అభిషేకం ఇచ్చింది, అత్తరతో సయ్యకు గతన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఇంతలో ఆరాధన, సువాసన సువాసన ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన ఆత్మలో ఆరాధన. మన యొక్క చుట్టుపక్కల, మన యొక్క కుటుంబంలో మన ద్వారా ఏది వ్యాప్తి చెందాలంట? ఏది వ్యాపించాలంట? సువాసన. సువాసన మన కుటుంబం ద్వారా, మన వ్యక్తిగత జీవితం ద్వారా, మన సంఘము ద్వారా ఈ యొక్క సువాసన అన్ని చోట్లకది వ్యాపించాలంట. మనము
మోసానికి, పాపాలకు, దోషాలకు మనము అమ్ముడు పోకూడదు. ఇతరుల ప్రేరేపణ చేత మన వ్యక్తిత్వాన్ని మనము కాల రాసుకోకూడదు. మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, మనకంటూ ఒక నీతి ఉండాది, మనకంటూ ఒక యథార్థత, మనకంటూ ఒకటి ఉంది. దాన్ని మనము ఎప్పటికీ కూడా ఎవరి నిమిత్తము దాన్ని పోగొట్టుకోకూడదు, ఎవరి నిమిత్తము దాన్ని కాల రాసుకోకూడదు. కానీ ఇక్కడ యెజబేలును బట్టి ఏమయ్యాడంట? తన భార్య అయిన యెజబేలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకునిన ఆహాబు వంటి వాడు ఎవ్వడును లేడు. అలాంటి వారముగా మనం ఉండకూడదు. మనము అమ్ముకునే వారముగా మనం ఉండకూడదు. సత్యానికి మనము సాక్షిగా ఉండాలా, సత్యానికి మనము వారధిగా ఉండాలా. మనము అమ్ముకోకూడదు. ఆహాబులాగా తన భార్య మాటల ద్వారా, తన భార్య ప్రేరేపణ చేత ఏం చేశాడంట? ఏం తెచ్చుకున్నాడంట? నాశనాన్ని తనకు తానే, స్వయంకృప అపరాధము తనకు తానే నాశనాన్ని తెచ్చుకున్నాడు, పతనాన్ని తెచ్చుకున్నాడు, భ్రష్టత్వాన్ని తెచ్చుకున్నాడు. దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క దీవెన పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, తన కుటుంబాన్ని పతనానికి నడిపించుకున్నాడంట. కాబట్టి మనము ఇతరుల ప్రేరణ చేత మన జీవితాలను మనము కాల రాసుకోకూడదు. దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క వెలుగులో, దేవుని యొక్క వాక్యపు ప్రభావములో మనము విమర్శించుకోవాలా, పరిశీలించుకోవాలా, పరిశోధించుకోవాలా. నేను విశ్వాసం గలదాన్నై ఉన్నానా? నేను ప్రేమ గలదాన్నై ఉన్నానా? నేను ఐక్యత కలిగిన దాన్నై ఉన్నానా? ఎక్కడైతే అనైక్యత ఉంటుందో అక్కడ నేను ఐక్యతను సమకూరుస్తాను అనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పాన్ని బట్టి, దేవుని యొక్క చిత్త వృత్తిలో, దైవ యొక్క కృపను బట్టి, దేవుని యొక్క సముఖములో నా జీవితాన్ని నేను చక్కబరుచుకుంటాను. నా జీవితంతో పాటు నా కుటుంబాన్ని, నా కుటుంబంతో పాటు నా సంఘమును, నా సంఘముతో పాటు నా సమాజాన్ని, నా ద్వారా, ఒక్కరి ద్వారానే పాపం వచ్చింది, ఒక్కరి ద్వారానే జీవం వచ్చింది. ఒక్కరి ద్వారానే పాపం ద్వారా మరణము, ఆ ఒక్కరి ద్వారానే జీవం అనేది మనకు అనుగ్రహించబడింది. ఆ ఒక్కరిలో నేనుండకూడదా? ఒక మంచి పనికి నేను నాంది పలకకూడదా? నా సంఘములో నా స్థితి ఏమిటి? నా కుటుంబంలో నా పాత్ర ఏమిటి అనేది మనం తెలుసుకోవాలా. ఇతరుల యొక్క మాటల ద్వారా, ఇతరుల యొక్క ప్రేరేపణ చేత మన జీవితాలను మనం పాడు చేసుకునే వారముగా ఉండకూడదు. మన జీవితాన్ని మనము అమ్ముకునే వారముగా ఉండకూడదు. మన యొక్క నీతిని, మన యొక్క యథార్థతని, మన యొక్క భక్తిని, మన యొక్క ప్రార్థన, మన యొక్క సమస్తమును కూడా ఇతరుల ద్వారా మనము దేవునికి అవిధేయులుగా మనము జీవించే వారముగా ఉండకూడదు. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే వారముగా ఉండకూడదు. దేవుని యొక్క ప్రభావాన్ని పోగొట్టుకునే వారముగా మనం ఉండకూడదు. దేవుని యొక్క ప్రభావం నా కుటుంబాన్ని ఏలాలా, దేవుని యొక్క ప్రభావాన్ని నన్ను ఏలాలా, దేవుని యొక్క ప్రభావం నా యొక్క సంఘములో ఏలుబడి చేయాలా, నా కుటుంబంలో ఏలుబడి చేయాలా. నా వ్యక్తిగతంగా, నా కుటుంబ పరంగా, నా సంఘ పరంగా, నా సమాజ పరంగా నా జీవితం ఎలా ఉన్నది, ఏ రీతిగా ఉన్నది, ఏ రీతిగా దేవునికి నేను ఉపయోగకారిగా ఉన్నాను. ఇతరుల ప్రేరేపణ చేత నేను ఏ రీతిగా నా సంఘానికి అవిధేయురాలుగా ఉన్నాను. నా వ్యక్తిగత జీవితాన్ని ఏ రీతిగా నేను జరుపుకుంటున్నాను. నా ద్వారా నా దేవుని యొక్క నామాన్ని నేను ఏ రీతిగా భ్రష్టు పట్టిస్తున్నాను. నాలో విశ్వాసం ఉన్నదా? నాలో ప్రేమ ఉన్నదా? నాలో ఐక్యత ఉన్నదా? సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును నేను కాపాడుకుంటున్నానా? ఎప్పుడు ఏదో ఒక విరోధ బుద్ధి కలిగి దేవుని యొక్క ప్రేమలో చల్లారిపోతున్నామా? ఒక్కసారి మనము
పరీక్షించుకొని, పరిశీలించుకొని, పరిశోధించుకొని, వాక్యపు వెలుగులో ఎవరు చెప్తే వద్దు, ఎవరు నీకు చెప్తే నువ్వు నొచ్చుకుంటావు, ఎవరు నీతో మాట్లాడితే నువ్వు బాధపడతావు. కాబట్టి నీకు నువ్వుగానే దేవుని యొక్క బైబిల్ పెట్టుకొని, దేవుని యొక్క వాక్యములో, దేవుని యొక్క వాక్యపు వెలుగులో నిన్ను నీవు పరిశీలన చేసుకో, నిన్ను నీవు పరీక్షించుకో, పరిశోధించుకో. అప్పుడు నువ్వు భ్రష్టత్వంలో ఉన్నావా, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ప్రభావం నీలో ఉన్నదా లేదా అనేది నువ్వు ఎరిగి నీ జీవితాన్ని చక్కదిద్దుకుంటావు. ఈ మధ్యాహ్న కాల సమయం అందు దేవుడు అట్టి కృప మనందరికీ కూడా ఇవ్వాల. మనము ఆ వాక్యములో సరిచూసుకొని, సవరించుకొని, సమాధానపరచుకొని, ఐక్యంను కాపాడుకొని, ఆశీర్వాదానికి, శాశ్వతమైన జీవానికి మనము వారసులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అటువంటి కృప దేవుడి మధ్యాహ్నకాల సమయం అందు మనందరికీ ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరించి కళ్ళు మూసుకొని తలలు వంచి దేవుణ్ణి ప్రార్థించుకుందాం. అందరము కూడా ఏకీభవించి అందరము కూడా ఒక్క మనస్సు, ఒక్క ఆత్మతో, ఒక్క భావంతో, ఏక మనసు కలిగి, ఏకాత్మ కలిగి, ఏక భావం కలిగి, ఎక్కడైతే 2-3 కూడి నా నామమును స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఎంతమంది అయితే ఏకీభవించి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానన్నాడు. కాబట్టి అందరము ఏకీభవించి, అందరము కూడా మన మనసులో ఎటువంటి వ్యత్యాసాలు పెట్టుకోకుండా, ఎటువంటి భేదాలు పెట్టుకోకుండా, ఎటువంటి అతిశయాలు పెట్టుకోకుండా అందరము దేవుని యొక్క దాసులము, దేవుని యొక్క చేతి కింద దీన మనస్కులై, ఆయన బలిష్టమైన చేతి కింద మనము అణిగి మణిగి ఆయన యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అందరము కూడా ఏకీభవిద్దాం. అందరము కూడా ప్రార్థన చేద్దాం. అందరము కూడా నోరు తెరిచి, దేవా నీ వాక్యపు వెలుగులో నా రహస్య పాపాలు కనబడుతున్నాయి ప్రభువా, నీ ముఖపు వెలుగులో, నీ ముఖ ప్రకాశములో నా రహస్య పాపాలు, నా రహస్య జీవితం కనబడుతున్నదయ్యా, నాకు కనబడుతున్నదయ్యా. నా రహస్య కార్యాలు కనబడుతున్నదయ్యా, నా రహస్య పనులు కనబడుతున్నాయి ప్రభా. నా తప్పులు నీ ముఖ కాంతిలో, నీ ముఖ ఎలుగులో నాకు కనబడుతున్నాయి ప్రభా అని మన జీవితాలను సరి చేసుకుందాం, మన జీవితాలను చక్కబర్చుకుందాం, మన జీవితాలను మార్చుకుందాం. మార్పు కలిగి జీవితం, మారు మనసు కలిగి జీవితం, ప్రేమ కలిగి జీవితం, సమాధానం కలిగి జీవితం, ఐక్యత కలిగి జీవితం. ఆశీర్వాదానికి వారసులం అవుదాం. దేవుని యొక్క రాజ్యానికి వారసులం అవుదాం. దేవుని యొక్క చిత్తములో నడుచుకుందాం. దేవుని యొక్క ఆలోచనలతో నడుచుకుందాం. దేవుని యొక్క ఆలోచనలు నా ఆలోచనలు కలవాలా, దేవుని యొక్క అభిప్రాయాలతో నా అభిప్రాయాలు కలవాలా, దేవుని యొక్క మనసుతో నా మనసు పెరవేసుకోవాలా. ఆయన పొందు నాకు ధన్యం, ఆయన పొందు నాకు ధన్యకరమని ఈ దినము మనలో ఏ అవిధేయత ఉన్నా, ఏ పొరపాటు ఉన్నా, ఏ చెడుగు ఉన్నా, ఏ వ్యసనం ఉన్నా, ఏది ఉన్నా కూడా సరే దాన్ని నా నుండి తీసివేయి ప్రభువా. నీకు విరోధంగా నేనేది మాట్లాడకూడదు ప్రభువా, నీకు విరోధంగా నేనేది చేయకూడదు ప్రభువా, నీకు విరోధంగా నాలో ఏది ఉండకూడదు, నా కుటుంబంలో ఏది ఉండకూడదు అయ్యా. నా జీవితంలో నీకు విరోధమైనది ఏది ఉండకూడదని అందరము కూడా నోరు తెరిచి దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేద్దాం. మన జీవితాలను మార్చుకుందాం. మార్పును చూడాలనుకుంటున్నారు ఈ మధ్యాహ్న కాల సమయం అందు. నీలో మార్పును చూడాలనుకుంటున్నాడు యేసయ్యా, నీలో మార్పు చూడాలనుకుంటున్నాడు యేసయ్యా. ఇదిగో పాతవి గతించాయి, సమస్తము కూడా నూతనపరచబడ్డాయి. ఒక నూతన వ్యక్తిగా నిన్ను చూడాలనుకుంటున్నాడు, ఒక నూతన వ్యక్తిగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. ఒక నూతనమైన జీవితం నాకు కావాలని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, స్తోత్రం నాయన. యేసయ్యా నీకు స్తోత్రం నాయన. కృప కలిగిన దేవా నీకు స్తోత్రం నాయన. ప్రేమ కలిగిన దేవా నీకు స్తోత్రం నాయన. కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. అయ్యా నీకు స్తోత్రం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయమందు దాటిపోవద్దు నాయన. ఈ గుడారమును దీవించండి అయ్యా, మమ్మల్ని దీవించు నాయన, మా బిడ్డలు దీవించు నాయన, సంఘమును దీవించు నాయన. తండ్రి ఐక్యపరచు ప్రభువా, సమాధానపరచు నాయన. వ్యత్యాసములు తీసివేయను ప్రభువా, భేదములు తీసివేయను ప్రభువా, విమతములు తీసివేయను ప్రభువా, వేషధారణ తీసివేయను ప్రభువా, దూషణలు తీసివేయను ప్రభువా. యా సమాధానాన్ని కోరుకుంటున్నావు దేవా, సమాధానానికే కర్తవు నాయన. ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడ మీరు ఉంటారు ప్రభువా నాయన. అయ్యా నాడు నాయన శిశు బృందం దగ్గరకు చేరి మీకు సమాధానం కలుగునుగాక అన్నావు తండ్రి.
ఈ మధ్యాహ్న కాల సమయం అందయ్యా ఈ సంఘాన్ని సమాధానపరచు నాయన, నీ బిడ్డలను సమాధానపరచు నాయన. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకునే దానికి సహాయమును దయచేయండి అయ్యా. నీ ఆశీర్వాదాన్ని మేము పోగొట్టుకోకూడదు నాయన, నీ ప్రభావ మహిమలు మేము పోగొట్టుకోకూడదు నాయన. మా సంఘములో ఉండాలయ్యా, మా జీవితంలో ఉండాలయ్యా, మా కుటుంబాలలో ఉండాలయ్యా, మా సమాజంలో ఉండాలయ్యా. మా ద్వారా అనేకులు దీవించబడాలయ్యా, మా ద్వారా నీ నామం మహిమపరచబడాలయ్యా. ఈ సంఘము ద్వారా నీ నామం మహిమపరచబడాలయ్యా. మా వ్యక్తిగత జీవితం ద్వారా నీ నామం మహిమపరచబడాలయ్యా. మా కుటుంబం ద్వారా నీ నామం మహిమపరచబడాలయ్యా. అయ్యా 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 సహాయం చేయి ప్రభు. ఈ మధ్యాహ్న కాల సమయం అందు నాయన దాటిపోవద్దు నాయన. అయ్యా ఈ దీనులను దీవించిన ఆయన, ఆశీర్వదించిన ఆయన, నీ కృపను అనుగ్రహించు దేవా. నీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు నా తండ్రి. కనికరించి నీ కృపను అనుగ్రహించిన ఆయన ఈ మధ్యాహ్న కాల సమయం అందు నాయన మీరు దృష్టించిన తండ్రి నీ ఆశీర్వాదాలతో నింపమని నాయన నేను వేడుకుంటున్నానయ్యా, ప్రార్థిస్తున్నానయ్యా. చిన్నవారిని పెద్దవారిని పేరు పేరున వేరువేరుగా కుటుంబాలుగా దీవించి ఆశీర్వదించిన ఆయన నీ కృపలో వర్ధిల్లింపు చేసిన తండ్రి నాయన, నీకు లోబడి నీ చిత్తాన్ని ఎరిగి నడుచుకుని నీ రాజ్యానికి వారసులు అవటానికి నాయన నీ రాకడకు సిద్ధపరచండి అయ్యా. సంసిద్ధతతో వెలిగే సిద్ధితో పెళ్లి కుమారుడా నిన్ను ఎదుర్కొనేటటువంటి నాయన నీ విడిది గదిలో మేమందరము కూడా వేచి ఉండటానికి సహాయమును దయచేయమని మమ్మల్ని అందరినీ కూడా చేతులకు అప్పచెప్పుకుంటూ మా దేశ నాయకులు, రాష్ట్ర నాయకులు, ప్రభుత్వం అధికారులు, ప్రధానుల చేతులకు అప్పచెప్పుకుంటున్నా తండ్రి నాయన. వాక్యమైన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించిన ఆయన ఎత్తిపట్టి మీ నామాన్ని మహింపరచుకొని కనపరచుకోమని, వ్యాధిగ్రస్తులందరినీ ముట్టి స్వస్థపరచమని నా తండ్రి. సమాధానం లేని బిడ్డలకు సమాధానం దయచేయమని, ఆత్మ లేని బిడ్డలకు ఆత్మను దయచేయమని, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదరించి కాపాడమని నేను వేడుకుంటున్నా తండ్రి నా దేవా. అయ్యా నీకు స్తోత్రం. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి అయ్యా. అయ్యా అయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నా తండ్రి నాయన. మమ్మల్ని అందరినీ కూడా నీ గాయపడిన హస్తాలతో నాయన ముట్టి నాయన బాగు చేసిన తండ్రి అయ్యా, స్వస్థపరిచిన ఆయన సమాధానం మాకు అనుగ్రహించి నీ నామాలు ఎత్తిపట్టి నీ నామాన్ని మహింపరచుకొని కనపరుచుకోమని, ఈ మట్టుకు కాచిన వాడికి ముందు కాలం కూడా మీరే కాచి కాపాడమని, మరల మేమందరము కూడి నిన్ను స్తుతించి కనపరచు మహింపరచు అంతవరకు కూడా మా ప్రాణాత్మ శరీరాలని చేతులకు అప్పచెప్పుకుంటూ ప్రభైనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగములను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ ప్రైజ్ లార్డ్.